మానవుని పట్ల దేవుని ప్రేమ. ప్రేమ అనగానే దేవుడు మనల్ని ఎలా రక్షించుకున్నాడు, మనం ఏ స్థితిలో ఉంచి ఏ స్థితిలోకి పిలువబడి ఉన్నాము అనేటువంటి విషయాలు చాలా చెప్పుకోవచ్చు. దేవుడు మనల్ని ప్రేమించినటువంటి విధానం కానీ, దేవుడు మన మీద పెట్టుకున్నటువంటి ఆ నమ్మకాన్ని కానీ, దేవుడు అనుదినము మనల్ని కాపాడుతున్నటువంటి ఆ విధానం కానీ, కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కానీ, ఏదైనా ఓవరాల్గా మనం ఈ పరిశుద్ధమైనటువంటి గ్రంథంలో ఉన్నటువంటి మాటలన్నీ కూడా దేవుని ప్రేమను బట్టి రాయబడినవి. ఎవరి మీద ప్రేమ? మానవుని అయినటువంటి మనందరి మీద ప్రేమ. ఈ ప్రేమను మనం సరిగ్గా ఒక క్లుప్తంగా మనం ఒక గంటలో చెప్పుకోగలుగుతామా అంటే దేవుని ప్రేమను, అది అయ్యే పనే కాదు. కానీ ఒక నెలలో చెప్పుకుంటామా అంటే అది సాధ్యపడేది కాదు. ఒక మట్టిగా ఉన్నటువంటి మనుషులమైనటువంటి మనము ఆ మహాదేవుని యొక్క ప్రేమను మనం వివరించాలి అంటే మన జీవితమే సరిపోదు. ఎందుకంటున్నానంటే ఇప్పుడు మనం పరిశుద్ధమైనటువంటి గ్రంథంలోని కొన్ని మాటలు మనం చూసుకున్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది, ఈయన మన మీద ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు. ఆయన ప్రేమంతా కూడా మనం ఒకసారి ఇది మనం చూసుకుంటే క్రీస్తు సంఘాలలో ఒక మూలపాఠం లాంటిది అని మీరు భావించవచ్చు. ఎందుకంటే రక్షణలోకి వచ్చేటువంటి కొత్త వ్యక్తులకి చెప్పేటువంటి అంశం ఇది. దీన్ని మరలా మనం ఎందుకు చెప్తున్నామంటే సంఘంలో ఆయన యొక్క ప్రేమను మనం మరిచేవారుగా ఉండకూడదు. ఎన్నో సందర్భంలో ప్రేమ ఎదురవుతుందిలే కానీ ఆ మూల పాఠాల్లో ఉన్నటువంటి ఇంకొంచెం విశ్లేషత చాలా ఎక్కువగా ఆయనకి మనకు ఉన్నటువంటి సంబంధం చాలా దగ్గరగా, ఆయన మన మీద పెట్టుకున్నటువంటి ప్రేమ ఇంకా ఎంతో శ్రేష్టమైనదిగా మనకి దగ్గరగా కనపడుతూ ఉంటుంది. కాబట్టి నేను అది ఆలోచించి ఒక్కసారి మూలపాఠమైనప్పటికీ కూడా ఒకసారి ధ్యానించుకుందాం. మనం ఆయన ప్రేమను గురించి ఎంత తెలుసుకుంటే ఆయనకు అంత దగ్గర అవుతాం అని చెప్పి నేను కొంచెం ఆలోచన చేసి, అందుకని మానవుని పట్ల దేవుని ప్రేమ అనేటువంటి అంశాన్ని తీసుకున్నాను. మొదటిగా మనం ఆయన ప్రేమను మనం ఆలోచించగలిగినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో నుంచి, అంటే చాలా పాఠం అయిందండి మనం ఆలోచించినప్పుడు, దాన్ని కుదించి నేను చాలా సరి చేసుకున్నప్పటికీ పాఠం బాగా లేట్ అయిపోయిద్దేమో, ఇబ్బంది అయితేమో కూర్చున్న వరకు అని చెప్పి కొన్ని కుదించాను. ఏమన్నా లేట్ అయితే కొద్దిగా క్షమించి దయతో వినండి. అయితే ఆయన మన ప్రేమను మనం ఆలోచించినప్పుడు మొదటిగా ఆది కాండంలో మనం ప్రేమను చూసుకోగలుగుతాం. ఆది కాండంలో కొన్ని వచనాలు ఉద్దేశాన్ని మనం చెప్పుకుందాం. ఎందుకంటే రిఫరెన్స్ లాంటి చాలా అవుతాయి కాబట్టి నేను ఉద్దేశాన్ని చెప్తా. ఎందుకంటే అందరూ దాదాపుగా కూడా అందరికి తెలిసినటువంటి మాటలు కాబట్టి ఆయన ఉన్నటువంటి ప్రేమ, మన మీద పెట్టుకున్నటువంటి ప్రేమను గురించి ఒకసారి జాగ్రత్తగా ఆలోచిద్దాం. మొదటిగా దేవుడు మొదటి రిఫరెన్స్ చదవండి ఒకసారి. ఆదికాండం మొదటి నుంచి కొన్ని వచనాలు చదవండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. అంటే మనం ఈ యొక్క అధ్యాయంలో మనం ఏం చూసుకోగలుగుతాం అంటే, ఒక మానవుణ్ణి ప్రేమించినటువంటి దేవుడు వాని కొరకు ఏమేమి ఏర్పాటు చేస్తున్నాడయ్యా అంటే, మొదటిగా భూమిని సృజించాడు. ఆ భూమిలో ఆ చీకటి వెలుతురు అనేటువంటి ప్రక్రియలని తీసుకొస్తా ఉన్నాడు. చీకటి వెలుగు, తర్వాత వచ్చేళ్ళకే కొన్ని వృక్ష ఫలాలు, తర్వాత వచ్చేసరికి ముందుకు వచ్చేళ్ళకనే కొన్ని జంతువులు, చేపలు, పక్షులు, ఇలా జలరాశులన్నీ కూడా దేనికోసమయ్యా నువ్వు చేస్తున్నావు తండ్రి అని మనం అడిగితే, నా పిల్లలైనటువంటి మీ అందరి కొరకే. ఏంటి అంటే, మానవుని యొక్క విధి విధానం కొనసాగాలంటే భూమి ఉండాలి, తర్వాత వచ్చేళ్ళకే వెలుతురు ఉండాలి, చీకటి ఉండాలి. అంత మాత్రమే కాదు కానీ తన కుమారులమైనటువంటి మనందరం కూడా తినటానికి ఆహారం అనేది ఒకటి ఉండాలి.
కాబట్టి ఇందులో మనం దేవుని యొక్క ప్రేమను మనం అర్థం చేసుకోగలిగితే, మొదటిగా దేవుడు మానవుని సృష్టిని చేశాడు. సృష్టి లేకుండా మానవుని సృజిస్తే మనం ఎలా జీవించగలుగుతాం? ఏం తిని బ్రతకగలుగుతాం? కాబట్టి అంతటి మహాప్రేమ కలిగినటువంటి ఆయన ముందు మానవుని చేసినట్లయితే వాడికి తినటానికి ఏమి ఉండదు, వాడికి చీకటి అనేది ఉంటుంది. కాబట్టి వాడు బ్రతకటానికి ఎటువంటి ఆస్కారం ఉండదు కాదు. కాబట్టి మొదటిగా దేవుడు భూమిని చేశాడు, తర్వాత నీళ్లను, తర్వాత వచ్చాలకే జంతువులను అనేటువంటి ఆ వరుస క్రమాన్ని అంతటినీ కూడా చేసుకుంటూ చివరికి మానవుణ్ణి సృజించాడండి. మానవుణ్ణి అయినటువంటి మనల్ని సృజించాడు. అయితే భూమి కలుగును గాక అంటే కలిగింది, కానీ చీకటి కలుగును గాక అంటే కలిగింది. కానీ ఒక్క మానవుని విషయంలో మాత్రం దేవుడు స్వయాన తన చేతులతోనే మనల్ని నిర్మించిన విధానాన్ని మనం చూసుకోగలుగుతాం. ఆది కాండంలోనే మానవుడు ఆ కలుగు అనంటే కలుగుతాం కదా. అంటే ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోగలిగితే, అంటే సృష్టి వేరు, జంతువులు వేరు, ఆకాశ పక్షులు వేరు. నేను కలుగును గాక అంటే కలుగుతాయిలే, కానీ నా కుమారుణ్ణి మాత్రం నేను నా స్వతహాగా నా చేతుల హస్తంతో నేను చేసుకోవాలి అనేటువంటి ప్రేమను మనం ఆడ చూసుకోగలుగుతాం. కలగలేమా? మానవుడు ఆదాము రా అనగానే వస్తామా? లేదండి, వస్తాడు. కానీ దేవుడు తన చేతులతోనే నిర్మించుకున్న విధానాన్ని బట్టి చూస్తే ఆయన మన మీద పెట్టుకున్నటువంటి ప్రేమ ఎలాంటిదో మనకు అర్థం అవుతుంది. అలాగనే ముందుకెళ్ళినట్లయితే అన్ని చేసి సమస్తాన్ని, ఆదాము నువ్వు లోపరుచుకో అని చెప్పినటువంటి దేవుడు, ఓకేనాయా నేను లోపరుచుకుంటా. కానీ ఇవన్నీ ఇచ్చిన తర్వాత దేవుడు ఒక మాట మాత్రం చెప్పాడండి. ఒకే ఒక మాట చెప్పాడు. ఆదాముకి పెద్ద భారం ఏమి వేయలేదులే, కానీ అంత సృష్టి చేసి అంత విధి విధానాలన్నీ ముందు తెచ్చి పెట్టిన తర్వాత ఒక్క మాట మాత్రం మాట్లాడాడు. ఆ మాటను ఆయన ఏం చేశాడు అన్నది మనం చూసుకోగలుగుతాం. 2వ అధ్యాయం 17వ వచనాన్ని చూడండి. అయితే మంచి చెడులను తెలివినిచ్చు వృక్ష ఫలములను నువ్వు తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించను. అంటే ఒక్క మాట చెప్పాడండి. యావత్ సృష్టినంతా చేశాడు, బ్రతకటానికి సకలికమైనటువంటి విధానాలన్నీ చేశాడు. అసలు ఇంకా అతను లోపట్టానికి, దేనికన్నా ద్రోహత పట్టానికి ఏమీ లేకుండా సమస్తాన్ని దేవుడు చేసి తన చేతికిచ్చి, ఆదాము నువ్వు ఏలు, నా తర్వాత ఈ సృష్టిని ఏలేది నువ్వే. అవునా కాదండి? దేవుడి తర్వాత ఈ సృష్టిని ఎవరయ్యా ఏలాలి అంటే నా పిల్లలు ఏలాలి అనేటువంటి విధానం కలిగి దేవుడు మొదటి మానవుడైనటువంటి ఆదాం గారిని నిర్మించినట్టు తర్వాత చెప్పకుండా ఏమన్నా ఆగాడా? ఒక ఫలం ఉందయ్యా, అది ఈ తోట మధ్యలోనే ఉంది, నువ్వు మాత్రం అది ముట్టకూడదు. అంటే మనం అనుకోవచ్చు, ఆ ఒక్క వృక్ష ఫలం ఎందుకన్నా ఆ తోటలో, అది కూడా తీసేస్తే ప్రశాంతంగా ఉండేవాడు కదా ఆదాము అనేటువంటి ఆలోచన రాకపోదు. అంటే ఇక్కడ కూడా మనం దేవుని ప్రేమను మనం అర్థం చేసుకోగలిగితే, మనిషిని సృజించిన తర్వాత మనిషికి దేవుడు ఏమి ఇచ్చాడా అంటే స్వేచ్ఛనిచ్చాడు. అంటే ఒక రోబోలాగా తయారు చేయాల. ఇప్పుడు రోబో ఉందండి, రోబోకి మనం ఏది చెప్తే అదే చేస్తుంది. ఏదన్నా చెప్పు అది చేస్తుంది, ఇది చెయ్యొద్దు అంటే చేయకుండా ఉంటుంది. కానీ నా కుమారుడైనటువంటి ఆదాము ఎలాంటి వాడు అంటే స్వేచ్ఛనిచ్చాడు. తింటావా? తినొద్దు, నువ్వు దయచేసి ఆ పండును ముట్టవద్దు అని చెప్పి, ఇప్పుడు ఆ వృక్ష ఫలాలన్నింటిలో కూడా మంచి చెడుల వృక్ష ఫలాన్ని చెప్పకుండా ఉంటే దేవుని తప్పు అయిద్దండి. ప్రతిదీ దేవుడు నన్ను తినమన్నాడు, నాకు స్వతంత్రం ఇచ్చాడు కదా అని చెప్పి తిన్నాడు అనుకో, అది వేరే విషయం. కానీ దేవుడు మాత్రం ఒక మాట అన్నాడు, నువ్వు తినకూడదు అన్నాడు. తినకూడదని చెప్పిన తర్వాత తనకి స్వేచ్ఛనిచ్చాడు. నా కుమారుడు ఎలాంటి వాడో చూద్దామని. కానీ మొదటి మానవులైనటువంటి వారు దేవుని విషయంలో, ఆయన ఆజ్ఞను పాటించే విషయంలో నిర్లక్ష్యం చేసి మరి దేవునికి అవిధేయత కలిగినటువంటి స్థితిలోనికి వెళ్ళారు. కాబట్టి వారి సంతానం నుండి వచ్చినటువంటి కయ్యేను ఏబేలు ఎలా ఉన్నారయ్యా అంటే మనం చూసుకోగలుగుతాం.
4వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూడండి. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడని కయ్యేనును అడగగా అతడు నేను ఎరుగను, నా తమ్ముడికి నేను కావలి వాడనా అనేను. అంటే ఎవరితో ఏం మాట్లాడుతున్నాం అనేది చాలా జాగ్రత్తగా కొన్నిసార్లు చూసుకోకపోతే చాలా దెబ్బతినే పరిస్థితులు ఉంటాయి. సాక్షాత్తు దేవునితో నేను మాట్లాడటం ఇది సబమా అనేటువంటి విషయం తన ఏబేలుకి తెలియలా. కయ్యను నీ తమ్ముడైనటువంటి ఏబేలు ఎక్కడ అన్నప్పుడు వారు కూడా ఏం చేశారంటే దేవుడు ఏదైతే ఇతనిచ్చిన బలిని దేవుడు స్వీకరించాడని చెప్పి ఒక అసూయ కలిగి తమ్ముడైనటువంటి వాడిని చంపినటువంటి విధానం. అంటే సృష్టి అంతట్లో కూడా మనం ఇప్పుడు సెకండ్ జనరేషన్కి వచ్చాము, ఏం చూసుకోగలుగుతామా అంటే సృష్టి మొత్తం బాగానే ఉందిలే కానీ దేవుడు చేసినటువంటి మనిషిలో మాత్రం ఎక్కడో అవిధేయత అనేది ఉంటూనే ఉంటుంది. అలాగనే మనం ముందుకు వెళ్ళగలిగినట్టయితే దేవుడు మరి ఒక సందర్భాన్ని రాయించాడు. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులన్నీ ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. అంటే వీళ్ళు చెడ్డవాళ్ళని ఎక్కువ రోజులే లేదు, ఎన్నో జనరేషన్లు నేను దాటుకొని రాలా. వారి హృదయం అంట చిన్ననాటి నుండే చెడ్డది. 6వ అధ్యాయానికి వచ్చినా కూడా కనీసం ఒక నీతిమంతుడిని దేవుడు అప్పటి వరకు కూడా చూడలేకపోయాడు. అవిధేయత అయినా కానీ దేవుడు ప్రేమించడం మానాడా అంటే మానల. జనరేషన్ పెరుగుతానే ఉంది. ఒక సందర్భంలో మాత్రం దేవుడికి ఇష్టమైనటువంటి సందర్భం అది మనం చూసుకున్నట్లయితే నోవా గారి సందర్భం ఒక్కటే ఎదురవుతుంది అక్కడ. 7వ అధ్యాయమా 7వ అధ్యాయం ఒకసారి 6-9. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. మొదటి అధ్యాయం మొదలుకొని 6వ అధ్యాయం వచ్చిన వరకు కూడా దేవుడు ఒక స్టేట్మెంట్ అనేది ఎవరికి ఇవ్వాల. ఒక నోవా గారు ఎదురుపడ్డాడు. జనరేషన్లు దాటుకొని వచ్చిన తర్వాత ఒక నోవా గారు ఎదురయ్యారు. ఆయనే నీతిమంతుడు. అంటే దేవుడు చూద్దాం అనుకున్న నీతిమంతుల్ని మొదటి నుంచి చూసుకున్నట్లయితే వారు ఎక్కడా కనపడలా. 6వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత ఒక నీతిమంతుడు కనపడ్డాడు, ఆయనే నోవాకు. నోవాకు ఈ తరములలో నీతిమంతుడు నీవే అంటే మనం ఒక ఉద్దేశాన్ని చెప్పుకున్నట్లయితే మొదటి నుంచి కూడా దేవుని ప్రేమను అర్థం చేసుకొని దేవుని యొక్క విధి విధానం కలిగి జీవించినటువంటి మనుషులందరూ కూడా ఆదికాండం మొదలుకొని మలాకీ గ్రంథం వరకు ఎంతమంది ఉన్నారయ్యా అంటే కొద్ది మందే అర్థం చేసుకున్నటువంటి భక్తులు ఉన్నారని మనం ఈ యొక్క సారాంశాన్ని మనం అర్థం చేసుకోవాలి. కొద్దిమందే ఆయన మనసును అర్థం చేసుకొని ఆయన ప్రేమను అర్థం చేసుకొని ఆ ప్రేమకు తగినట్లుగా ఫలించినటువంటి వారు ఎవరయ్యా అంటే చాలా తక్కువ మందే ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడా కూడా వాళ్ళని ప్రేమించటంలో ఎటువంటి మార్పు లేకుండా అంత పరిశుద్ధమైనటువంటి ప్రేమ కలిగి అప్పటికే వాళ్ళకి అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు. పాత నిబంధన గ్రంథం అంతా అవకాశాలే. ఆజ్ఞ మీరి తప్పు చేశాడు అవ్వ ఆదాము. తర్వాత వాళ్ళు ఏమయ్యారు? ఐగుప్తులో ఒక దాస్యత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు మలినమైపోయారు. బాగా అర్థం చేసుకోవాలి. నేను పాత నిబంధన గ్రంథం అంతా అంటే మొత్తం చెప్పనులే కానీ మెయిన్ ఉద్దేశాలు చెప్పుకుంటా వెళ్తున్నా. అయితే మన పితరులైనటువంటి వారు చాలా తక్కువ మంది కనపడ్డారు నీతిమంతులుగా దేవుని దృష్టికి. దేవుని ప్రేమను అర్థం చేసుకొని జీవించినటువంటి వారు చాలా తక్కువగానే కనపడ్డారు. ఇప్పుడు ఇశ్రాయేలీల యొక్క చరిత్రలోనికి మనం రాగలిగితే ఐగుప్తులో ఉన్నటువంటి జనాంగం
అంతటినీ కూడా దేవుడు ప్రేమించి ఆశీర్వదించి వారికి ఒక కానాను దేశాన్ని ఇస్తే వారు కూడా అర్థం చేసుకున్న వాళ్ళు ఎక్కువ ఏమన్నా ఉన్నారా అంటే ఎవరు లేరు. కానాను దేశం ఎంతమంది? 2 వెళ్ళారు, 2. చాలా తక్కువ మంది, చాలా తక్కువ మంది. కానీ ఆయన ప్రేమ ఏమన్నా, ఆయన ప్రేమించటంలో ఏమన్నా మరి తక్కువ కలిగి ఉన్నాడంటే లేదు. ప్రేమ ఉండే కొద్ది ఇంకా ఎక్కువ అవుతా ఉంటుందండి దేవుని ప్రేమ. చూద్దాం మనం, అది కూడా చూద్దాం. ఇప్పటి వరకు బతికినటువంటి జీవితాలు చాలా తక్కువ మంది, దేవుడు ఆశించినటువంటి ఫలాలు జనాల్లో రాకపోవడం అనేది చాలా విషాదకరం. అయితే పితరుల కాలం చూసుకున్నప్పటికీ పితరుల కాలంలో కూడా కొద్ది మందే కనపడ్డారు. ఇశ్రాయేలీల యొక్క జీవితాన్ని మనం చూసుకుంటే వారు కొద్ది మందే కనపడతారు. అందుకే దేవుడు అంటున్నాడు, కావాల్సినటువంటి ఫలాలు రానప్పుడు ఒక రైతుకి ఎంత బాధ ఉంటుందండి. ఒక రైతు ఉన్నాడు, తన పంట వేసుకున్నాడు. తనకు ఉన్నటువంటి విస్తారమైనటువంటి భూమిలో ఒక పంటను వేశాడు. ఆ పంట అనేది సరైనటువంటి ఫలాలు రాలా. నెక్స్ట్ సంవత్సరం వేశాడు. నెక్స్ట్ సంవత్సరం కూడా ఏం చేశాడంటే ఎదురు చూస్తా ఉన్నాడు కుటుంబంతో. అంటున్నాడు, పోయినసారి రాలేదులే, ఈసారి ఏమైనా వస్తాయేమో అనేటువంటి విధానం కలిగి తన మనసుని ఏంటంటే దృఢపరుచుకుంటా ఉన్నాడు అనమాట ఒక రైతు. ఏంటయ్యా మరి ఈ సంవత్సరం ఎంత వచ్చింది మనకు లాభం అంటే, ఈ సంవత్సరం కూడా సరైనటువంటి ఫలాలు రాక నష్టం వచ్చేసింది అని చెప్పి కుటుంబంతో బాధపడేటువంటి సందర్భాలు ఉంటాయి రైతులు. అలా వేస్తున్నాడు, పంట వేస్తున్నాడు. చివరికి తన నష్టాల్లోకి, ఇబ్బందుల్లోకి, ఇరుకుల్లోకి ఎంతో ఉన్నతంగా ఉన్నటువంటి ఆయన భూ యజమాని భూమి పంటలు లేక ఏమైపోయాడంటే దుఃఖాకాంతుడయ్యాడంట. ఒక రైతే అంత దుఃఖంలోకి వెళ్తున్నప్పుడు దేవుడు కూడా మన పట్ల ఎంత విధానం కలిగి ఉన్నాడంటే మనం యెషయా గ్రంథంలో చూసుకోగలుగుతాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి. మొదటి నుంచి. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాను యూదారాజుల దినములలో యోదాను గూర్చి యెరూషలేమును గూర్చి ఆమోజు కుమారుడకు అంటే ఆమోజు కుమారుడైనటువంటి యెషయాకి ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనంలో ఏమని దేవుడు రాయించాడయా అంటే, ఏమని మాట్లాడాడయా అంటే మనందరం కూడా అర్థం చేసుకోవాలి. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవానిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. దేవుడు అంటున్నటువంటి మాట ఏంటయ్యా అంటే, నేను పిల్లలను పెంచాను, గొప్పవారినిగా చేశాను, కానీ నా ప్రేమనైతే వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. నా ప్రేమను అర్థం చేసుకోవట్లేదు. ఏం జరిగిందయ్యా అంటే చదవండి అక్క. వారు నా మీద తిరగబడి ఉన్నారు. అర్థం చేసుకోకపోవటమే కాదులే గాని తిరగబడి ఉన్నారంట. అంటే నువ్వెవరో మాకు తెలియదులే, నీ మాట మేము వినేదేంది, నువ్వెంతన్నా ప్రేమించు, మా జీవితాలు ఇంతే అనేటి విధంగా వాళ్ళు జీవిస్తున్నారంట. ఎద్దు తన కామాందుని ఎరుగును, గాడిద సొంత వాణి దొడ్డిని తెలుసుకొను గాని ఇశ్రాయేలీలకు తెలివి లేదు. నేను చూపిస్తున్నటువంటి ప్రేమను వారు నిర్లక్ష్యపరిచారు. నేను ఇస్తున్నటువంటి ఆజ్ఞలను తోచిపుచ్చారు. ఆదికాండం మొదలుకొని ఇక్కడ వరకు కూడా వాళ్ళు నాకేం కలిగించారా అంటే ఆవేదనే కలిగించాడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. అంటే దేవుడు తాను సృష్టించినటువంటి సృష్టితోనే మాట్లాడుతున్నటువంటి మాటలు. నేను వాళ్ళ కలుగు చేసినందుకు బాధపడుతున్నా. ఆకాశమా, భూమి నా మాటను, వారు నా మాటను తోసిపుచ్చి ఉన్నారు. ఎద్దు తన కామాందుని ఎరుగును, తెలుసుకొను గాని ఇశ్రాయేలీలకు బొత్తిగా తెలివి లేకుండా పోయింది. ఇదంతా నేను వీళ్ళ కోసమే కదా చేసింది అనేటువంటి తెలివి లేకుండా పోయింది. వారు ఏం చేశారా అంటే కిందకు వచ్చినాక
విగ్రహారాధన జరిగించినటువంటి విషయాలనే దేవుడు మనకి తెలియజేస్తా ఉంటాడు. అంటే వాళ్ళు ఏం చేశారా అంటే తండ్రినే మార్చేశారు. ఇక మా సృష్టికర్త ఈ విగ్రహాలే కానీ నువ్వు కాదు అన్నట్లే జీవించారు. అప్పుడు బాధపడుతున్నటువంటి మాట దర్శనంలో కలిగింది యెషయా గారికి. దేవుడే తన బాధను వెల్లడపరుచుకుంటున్నటువంటి విషయం అండి ఇది. అంటే దేవుని ప్రేమను అర్థం చేసుకోకపోతే దేవుడు బాధపడతాడా అంటే ఖచ్చితంగా దేవుని మనసును అర్థం చేసుకోకుండా దేవుని యొక్క ప్రేమను మనం నిర్లక్ష్యం చేస్తే దేవుడు బాధపడతాడు. గ్రంథంలో మనకు తెలియజేయబడుతుంది, యెషయా గ్రంథంలో దేవుడు బాధపడుతున్నటువంటి సందర్భం. మొదటి నుంచి దేవుడు ఏం చేశాడో, ఎటువంటి ఆజ్ఞలను ఇచ్చి వాళ్ళని జాగ్రత్త చేయాలనుకున్నాడో అన్నీ కూడా వాళ్ళు తోసిపుచ్చినప్పుడు దేవుడు స్వయాన మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ఎటువంటి ప్రేమ కలిగి ఆయన ప్రేమించాడా ఇశ్రాయేలీయులను అంటే మనం మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం చూసుకుందాం. నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా ఇశ్రాయేలీయులందు శాశ్వత ప్రేమ ఉంచెను. కనుక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగించు అంటే ఇక్కడ రాజుకు చెప్తున్నాడు. అంటే వారి మీద ఎలాంటి ప్రేమ ఉందంటే దేవునికి ఇశ్రాయేలీయుల మీద శాశ్వతమైన ప్రేమ. అంటే వాడు మరణించే లోపు ఏమైనా మార్చుకుంటాడేమో, మన పట్ల కూడా అంతే కదా దేవుడు. శాశ్వతమైనటువంటి ప్రేమ. ఇది ఏ కాలం అండి? కృపాకాలం. కృపాకాలం అంటే శాశ్వతమైన కాలమే కదా. అంటే వాళ్ళ మీదే శాశ్వతం కాదులే కానీ నేటి ఉన్నటువంటి క్రైస్తవుల మీద కూడా శాశ్వతమైనటువంటి ప్రేమ. మరణించే లోపు నా ప్రేమను అర్థం చేసుకొని, మరణించే లోపు నా యొక్క ఆజ్ఞలు గైకొని యథార్థంగా నీతిగా ప్రేమ కలిగి ఒకని పట్ల ఒకడు ఆదరణ కలిగేటువంటి విషయం కలిగి జీవిస్తారేమోనని దేవుడు ఆశించినప్పటికీ కూడా యెషయా గ్రంథం వచ్చేసరికి దేవుడు దుఃఖాక్రాంతుడైనటువంటి విధానం మనకు కనబడుతుంది. ఎవరు కూడా సంతోషపరచలేదా అంటే చాలా తక్కువ మందే, పితరులో కొద్ది మంది. తర్వాత వచ్చేసరికి ఇశ్రాయేలీయుల యొక్క కాలం. ఇశ్రాయేలీయుల్లో కొన్ని రాజులే, మనం చెప్పుకున్నాం కదా రాజుల గ్రంథం. కొంతమంది రాజులే, అంత ఉన్నటువంటి అన్ని రాజులు దేవుణ్ణి సంతోషపరిచారా, దేవుని ప్రేమను అర్థం చేసుకున్నారా అంటే లేదు. ఎవరు అర్థం చేసుకోవాలి, తక్కువ మంది అర్థం చేసుకున్నారు. మెయిన్ ఏంటంటే మనం చూసుకోవాల్సింది ఆదికాండం నుంచి మలాకీ గ్రంథం వరకు చాలా తక్కువ మంది రాజులను ఫస్ట్ ఎవరు వచ్చారు? న్యాయాధిపతులు వచ్చారు. మోషే గారి తర్వాత న్యాయాధిపతులను ఎన్నుకున్నాడు. న్యాయాధిపతుల్లో తక్కువ మందే ఉన్నారు, రాజుల్లో తక్కువ మందే ఉన్నారు, మరి ప్రవక్తల్లోనూ తక్కువ మందే ఉన్నారు. దేవుని ప్రేమను అర్థం చేసుకోవాల్సింది పోగొట్టి ఇంకా అన్య దేవతలకు వీళ్ళు నమస్కరించినటువంటి విధానం అది భయంకరమైనటువంటి విధానం. అక్కడ ఆదాం గారు ఏదేను తోటలో ఆజ్ఞ మీరి పండు తిన్నప్పుడు ఇక దానికి సొల్యూషన్ ఏదో ఇచ్చాడులే కానీ మరీ ఆయన దుఃఖానికి ఇబ్బందిగా ఇదైంది ఏందయ్యా అంటే విగ్రహారాధన చేసినప్పుడు చాలా దేవుడు బాధపడ్డాడండి. అదే మనం యెషయా గ్రంథం చూసుకున్నాం. కాబట్టి మరి దేవుని విషయంలో దేవుణ్ణి ఆనందపరిచిన వారు లేరా అంటే ఉన్నారులే కానీ తక్కువ అని చెప్పి మనం చూసుకున్నాం. కొత్త నిబంధనలోకి వచ్చేసరికినే మత్తయి సువార్త ఒకటి చూసుకుందామండి. దేవుణ్ణి ఆనందపరిచేటువంటి విషయం, దేవుడు మనకి ఎక్కడా కూడా పాత నిబంధనలో లేనటువంటి సంతోషాన్ని మనం చూసుకోగలుగుతామండి. దేవుడే తను సంతోషంగా ఉన్నానని చెప్పేటువంటి రిఫరెన్స్ అండి ఇది. ఖచ్చితంగా చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం అండి. అప్పటి నుండి యేసు కాదు, దేవుడే సంతోషించదగినటువంటి విషయం. దేవుడు పలుకుతున్నటువంటి మాటను మనం బాగా ఆలకిద్దాం. ఆ దేవుడు ఏ విషయంలో సంతోషంగా ఉన్నాడో అప్పుడు తెలుసుకుంటే మనం కూడా ఏ విషయంలో ఆయన సంతోషపెట్టగలమో బాగా అర్థమైపోతుంది. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అవును,
అని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చెను. అంటే ఆయనకి ఎప్పుడూ కలిగినటువంటి ఆనందం ఒకవేళ కలిగినా కానీ కొంతమంది జీవితాల్లో కొన్ని మైనస్లు ఉన్నప్పటికీ కూడా కొంత అదే అంటాం కదా, అంత సంతోషంగానే ఉన్నాను కానీ అంత ఇదిగా ఏం లేనన్నా అనేటువంటి విషయాలు సందర్భాలు సహోదరుల మధ్య జరుగుతూ ఉంటాయి. ఏందన్నా మొన్న ఫంక్షన్ అంతా బాగా జరిగింది సంతోషమేనా అంటే ఒకటి లోటు అయిందన్నా, ఇంకొంచెం అలా జరిగి ఉన్నట్టే ఇంకా బాగుండేది అనేటువంటి విషయాలు మనం సహజంగా మనలోనే చూసుకుంటాం. అయితే దేవుడు 100% 100కి ఎక్కడ సంతోషించాడయా అంటే, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. అంటే ఆయన యందు ఆనందించాడంటే ఆయన ఏదో చేశాడు, రక్షణ తీసుకున్నాడు, ఓకే. ఆ తర్వాత ఆయన ఏం చేస్తాడో కూడా దేవుడికి తెలుసు. కాబట్టి ఆయన ఏమన్నాడంటే, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. అయ్యా మా యందు ఆనందించాలంటే మేమేం చేయాలయ్యా? నువ్వు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ఎడల నువ్వు ఆనందించావు, మరి మా యందు కూడా నువ్వు ఆనందించాలి అంటే మేమేం చేయాలి? అప్పుడు ఉన్నటువంటి ఆదికాండం నుంచి మలాకీ గ్రంథం వరకు ఇలాంటి ఆనందం ఎక్కడ మనం చూడలేమండి. ఒకవేళ చూసినా తక్కువ. మళ్ళీ నన్ను వేరేలాగా మళ్ళీ అయిపోయిన తర్వాత ప్రశ్నలు ఏమాకండి, ఉన్నారంటున్నాను కానీ కొద్ది తక్కువ మంది. దేవుడు పరిపూర్ణమైనటువంటి ఆనందం ఎక్కడయ్యా ఆయనకి కనిపించిందంటే యేసుక్రీస్తు వారిలో తప్ప ఎవరిలో అంత ఆనందం ఆయన కలగలేదు. ఆయన ఏం చేశాడయ్యా అంటే, ఆయన ప్రపంచ మానవాళిని ప్రేమించి తనను తాను తగ్గించుకొని పరలోకాన్ని విడిచిపెట్టి పాపులమైనటువంటి మనల్ని ప్రేమించి తనను తాను తగ్గించుకొని భూమి మీద రిక్తునిగా, దేవుడు ఎలాంటి ప్రేమ అయితే మన మీద చూపించాడో, దేవుడు ఎంత ప్రేమ అయితే మన మీద కలిగి ఉన్నాడో అంత ప్రేమ మళ్ళా మనం యేసుక్రీస్తు వారిలో చూడగలుగుతాం. మన నిమిత్తం ఏం చేసుకున్నాడండి? పరలోకాన్ని విడిచిపెట్టాడు, శ్రమల పాలయ్యాడు, మన పాపాలన్నీ భుజాల మీద వేసుకున్నాడు, సిలువలో తన శరీరాన్ని మొత్తం కూడా నలగొట్టుకున్నాడు. ఎవరి కోసం? కేవలం మన కోసం. మనం మారాలని, ఆయన యొక్క శ్రమలన్నా చూస్తే మనకి అర్థం అవుతుందని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని భూమి మీద పంపించి, అంటే దేవుని ప్రేమ ఏమైనా మారుతుందా అంటే ఎక్కడా కూడా ఏ కాలంలో కూడా మారినట్టుగా కానీ మానవుని మీద ప్రేమను తగ్గించినట్లుగా కానీ కనపడదండి. మానవునైనటువంటి మనము ఆయన మీద ఒక్కొక్కసారి ఆయనకి దూరం వెళ్తాం, మళ్ళీ దగ్గర అవుతాం. దూరం వెళ్ళే సందర్భాలు ఉంటాయి, దగ్గర వెళ్ళే సందర్భాలు ఉంటాయి. కానీ యేసుక్రీస్తు వారిలో అలాంటి సందర్భం ఏమీ కనపడదు. దేవుని పిల్లలమైనటువంటి మన మీద ఆయన చూపించినటువంటి ప్రేమను తండ్రి అయిన దేవునికి ముందే తెలుసు కాబట్టి ఆయన ఆనందిస్తున్నాడు. ఆయన మన కొరకు చేసే త్యాగాన్ని ఏమన్నాడు? శత్రువులను ప్రేమించే గుణం ఉంది యేసుక్రీస్తు వారిలో, పాపులను ప్రేమించే తత్వం ఉంది. యేసుక్రీస్తు వారిలో ఒక క్వాలిటీ అని కాదులే కానీ దేవునికి నచ్చే ప్రతి క్వాలిటీ యేసుక్రీస్తు వారిలో ఉంది. అది క్రీస్తు వారి యొక్క త్యాగాన్ని, క్రీస్తు వారి యొక్క ప్రేమను మనం చూసినప్పుడు, రుచి చూసినప్పుడు గ్రంథంలో మనం కూడా అటువంటి ప్రేమ కలిగి జీవించాలని దేవుడు ఆశించాడు. అందుకే నిన్ను నన్ను సంఘంలోనికి చేర్చుకున్నాడు. దేవుని ప్రేమ అన్యులకి తెలియపరచాలని నిన్ను నన్ను సంఘంలో ఎన్నుకున్నాడు. ఎక్కడా కూడా దేవుణ్ణి సంతోషపెట్టినటువంటి దాఖలాలు పాత నిబంధన గ్రంథంలో తక్కువ చూసుకున్న యేసుక్రీస్తు వారిలో అయితే మాత్రం దేవుడు చాలా సంతోషించాడండి. అంటే అటువంటి జీవితం ఆయన అంటున్నాడు, క్రీస్తులో నాకు కుమారులు కావాలని ఆశించాడు. క్రీస్తు వలె ఉండుటకు నేను క్రీస్తుని ఎన్నుకున్నాను, క్రీస్తులాగా మీరు, అందుకే కదా నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును క్రీస్తును పోలి నన్ను పోలి నడుచుకోండి. అంటే నన్ను పోలి నడుచుకుంటే క్రీస్తును పోలి నడుచుకున్నట్లే. అంటే క్రీస్తు యొక్క ప్రేమ, క్రీస్తులో ఉన్నటువంటి క్షమాపణ, క్రీస్తులో ఉన్నటువంటి తగ్గింపు, క్రీస్తులో ఉన్నటువంటి దీర్ఘశాంతం, ఇవన్నీ కూడా మనం జీవించాలని దేవుడు అనాది సంకల్పంలోనే మనల్ని అందరినీ కూడా క్రీస్తులోనే ఏర్పరచుకున్నాడండి. ఎఫెసీ పత్రిక అక్కడికి వెళ్తే మనకి స్పష్టంగా ఉంటుంది. ఒకటో అధ్యాయం 6 నుంచి చూడండి.
4 ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ఏం చేత అండి? ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. ప్రేమ చేత క్రీస్తులో మనల్ని అందరినీ కూడా ఏర్పరచుకున్నాడు. ప్రేమ చేత అంటే ప్రేమ ఎక్కడా కూడా తగ్గలేదండి. దేవుని ప్రేమ తగ్గదు. క్రీస్తులో మనల్ని ఆయన యొక్క ప్రేమ చేత మనల్ని అందరినీ కూడా తప్పిపోయినటువంటి వారము, మరి చీకట్టులో ఉన్నటువంటి వారము అందరినీ కూడా క్రీస్తులో ఆయన ప్రేమ చేత మనల్ని అందరినీ కూడా ఒక చోటకి పిలిపించుకొని సంఘముగా ఆరాధించబడుతున్నాడండి. అట్టి ప్రేమను మనం కూడా కలిగి ఉండాలని క్రీస్తు వారు స్వయానా చెప్తున్నటువంటి మాట. దేవుళ్ళలో ప్రేమను చూసుకున్న మొదటి మానవుని కాడ నుంచి యెషయా గ్రంథం వరకు చూసుకుందాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా ఆయన ఏమంటున్నాడో ఒకసారి యోహాను సువార్త 15వ అధ్యాయం 9-10 వచనాలు ఒకసారి. తండ్రి నన్ను ఎలాగు ప్రేమించెనో నేనును మిమ్మును అలాగనే ప్రేమించితిని. నా ప్రేమ యందు నిలిచియుండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచియుండుడు. ఇప్పుడు ప్రేమించాలంటే ఒక ఆజ్ఞలను గైకొనాలి. ఏమిటా ఆజ్ఞ అంటే ఏమిటండి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. దేవుడు మానవుని పట్ల ఎలాంటి ప్రేమ అయితే కలిగి ఉన్నాడో, యేసుక్రీస్తు వారు మన నిమిత్తం ఎలాంటి ప్రేమ అయితే కలిగి ఆయన యొక్క మరణాన్ని, ఆయన యొక్క శరీరాన్ని నలకొట్టగలిగినాడో, మనం కూడా ఆయన ఆజ్ఞలను గైకొని ఎడల మనం కూడా ప్రేమ యందు నిలిచి ఉంటాం. ఏమిటాయా ఆజ్ఞ అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. అంటే ప్రేమించే గుణం, ఆ లక్షణాన్ని దేవుడు మనలో చూడాలనుకున్నాడు. అది చూపించిన వారు చాలా కొద్ది మంది. అందులో క్రీస్తు వారు ఎంతో ఘనంగా కనపడ్డాడు. ఆయన వలె కుమారులందరూ కూడా ఉండాలనుకున్నాడు. అయితే ప్రేమ కలిగి జీవించుట, ప్రేమ అనేది మనలో ఒకవేళ కొదువైనట్లయితే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలా. ఇప్పుడు నేను ఎలా ఉండాలనుకుంటున్నానో, నా యొక్క స్థితిగతులు, నేను దేవుళ్ళని ఎలా బలపడాలనుకుంటున్నాను, ఆర్థికంగా ఎలా బలపడాలనుకుంటున్నాను, అలాంటి స్థితులు మన పొరుగు వారిలో కూడా మనం కలిగి ఉండాలి. నేను ఎలా అయితే బాగున్నానో నా తమ్ముడు కూడా అలానే బాగుండాలి. నేను ఎలా బాగున్నానో సహోదరులు శ్యామన్న గారు కూడా అలానే బాగుండాలి. కుటుంబంలో ఆర్థికంగా, దేవుని పట్ల, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటూ అట్లా అనేటువంటి విధానం. క్రీస్తు ఎలా ప్రేమించాడు? నాకు తెలిసి ఆయన కంటే మనల్ని ఎక్కువగా ప్రేమించాడు. అది ఎలా చెప్పుకోగలుగుతామంటే, ఈ యొక్క పాపపు శ్రమలన్నీ కూడా ఆయన మీద వేసుకున్నాడు. ఆయన మీద వేసుకొని ఆయన చిత్రవదన అనుభవించాడండి శిలువ మరణంలో. మనల్ని అయితే ప్రేమించండి అంటే ఇలాంటి హింస, ఇలాంటి ఇబ్బందులు అయితే ఉండవులే, కానీ మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించే విషయంలో ముందుండండి. అదే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించటం. అంటే ఆజ్ఞ గైకొన్నవాడు ఏడుంటాడయ్యా అంటే ప్రేమలో నిలిచి ఉంటాడు. నేను ఎలాగైతే నా తండ్రి ప్రేమ యందు నేను నిలిచి ఉన్నానో, మీరు నా ఆజ్ఞలను గైకొని ఎడల మీరు కూడా సంఘములో, ప్రేమలో ఎప్పుడూ కూడా మీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా వర్ధిల్లేటువంటి విషయంలో మీరు ముందుకు వెళ్తారు. కాబట్టి ప్రేమ యందు నిలిచి ఉండండి. ఒకవేళ ప్రేమించటం రానే అటువంటి వారు కూడా ఉంటారు సంఘంలో. ఎప్పుడు నేను, నా కుటుంబం, నా రక్త సంబంధికులు,
అంటే అది ఉండాలి కానీ దేవుని కంటే ఎక్కువ ఉండకూడదు. అది ఉండాలి కానీ దేవుని ఆజ్ఞ కంటే మనం ఎక్కువగా దాన్ని పాటించకూడదు. ఉండాలి, రక్త సంబంధికుల మీద ప్రేమ ఉండాలి, వారి నిమిత్తం మనం ప్రార్థనలు చేయాలి, వారి కొరకు మనం ప్రయాసపడాలి. బయట అన్యుల కోసం ప్రయాసపడుతున్నాం, మన రక్త సంబంధికుల కోసం మనం ప్రయాసపడాలా లేదా? కానీ దేవుడు ఏమంటాడంటే మొదటిగా దేవుని ఆజ్ఞ, ఆ ఆజ్ఞలు ఏమున్నాయా అంటే నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించాలి. ప్రేమించకపోతే మాకేంటయ్యా అంటే ఒకవేళ అని అనవలే, కానీ ఒకవేళ ప్రేమించలేని స్థితిలో మనం ఉన్నట్లయితే మనకు కలిగేటువంటి ఇబ్బంది ఏందో మనం ఈ యొక్క ఒక వాక్యం ద్వారా మనం చూసుకుందాం. యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం. ఒకవేళ నేను ప్రేమించడం నాకు చేత కావట్లేదు, నా జీవితం ఇంతే అని నువ్వు అనుకుంటావేమో. అందుకే దేవుడు ముందుగా ఏం రాపిచ్చాడంటే దేవుని ఆజ్ఞల్లో మొదటి 2 ఆజ్ఞలు చాలా ముఖ్యమైనవి. దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. అప్పుడు క్రీస్తు వారు ఏమంటున్నాడంటే నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని మిమ్మల్ని మీ యందు ప్రేమ నా యందు నిలిచిన ప్రకారము మీరు నా ఆజ్ఞలను గైకోనండి, మీ యందు ప్రేమ నిలిచి ఉంటుంది. అది ఏందయ్యా ఆజ్ఞ అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. మొదటిదిగా దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడో, మానవుడైనటువంటి ఆదాము కాడి నుంచి భక్తులైనటువంటి వారందరిని ఎలా అయితే ప్రేమించాడో క్రీస్తు వారు కూడా అలానే ప్రేమించాడు. ఆ యొక్క తత్వాన్ని మనలో చూసుకోవాలనుకున్నాడు యేసుక్రీస్తు వారు. మనం కూడా మనల వల్లే పొరుగు వారిని ప్రేమించాలి అంటే ఈ బీజాన్ని మొదటిగా యేసుక్రీస్తు కలిగి ఉన్నాడు. ఆయన ద్వారాగా మనం ఏమంటారంటే ప్రేమ కలిగి జీవించేటువంటి గొప్ప పిల్లలుగా ఉండమంటున్నాడు. అదే ఈ విషయాన్ని ఒకవేళ మేము అలా జీవించమయ్యా, మాకు అలా చేత కాదు, మాకు రక్త సంబంధిలేకే ఎక్కువ అనేటువంటి భావం ఎక్కడన్నా ఉన్నట్లయితే దానికి దేవుడు రాయిస్తున్నటువంటి మాట ఏమిటాయా అంటే యోహాను పత్రిక 3వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ఏమండి, మనము సహోదరులను ప్రేమిస్తేనే తప్ప మనం మరణాన్ని దాటే అవకాశం లేదు. నువ్వు అనుకుంటావేమో నేను రక్షణ తీసుకున్నప్పుడే నేను మరణాన్ని దాటాను కదా, నేను రక్షింపబడ్డప్పుడే నేను పరలోక స్థితికి వెళ్ళాను కదా అని అనుకుంటావేమో, కానీ దయచేసి మనం అలా అనుకోవటానికి లేదు. ఈ యొక్క వాక్యాన్ని ప్రకారం ఏమంటున్నాడు, నీవు ఏంటక్క మళ్ళీ చదవండి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాం. అంటే బాప్తిసం ద్వారా కాదా అంటే బాప్తిసం అనేది 100 మెట్లకి 1 మెట్టుతోనే సమానం. ఒక బస్సు ఎక్కినోడికి టికెట్ ఎంత ముఖ్యమో అంత ముఖ్యం అండి ఒక బాప్తిసం అనేది. రక్షణలోకి నువ్వు రావాలంటే బాప్తిసం అవసరమే, కానీ నువ్వు పరలోకం వెళ్ళాలంటే నువ్వు ఇతరుల మీద కలిగి ఉన్నటువంటి ప్రేమను బట్టి, నీవు జీవించేటువంటి జీవితాన్ని బట్టే అది మనకి సాధ్యం అవుతుందని చెప్పి గ్రంథం మనకు తెలియజేస్తుంది. చదవండి. ప్రేమ లేనివాడు అమ్మ, ప్రేమ లేనివాడంట మరణంలో నిలిచి ఉన్నాడు. అంటే మనం ప్రతి ఆదివారం తూచా తప్పకుండా ఆరాధనకు రావటం ప్రేమ లేకుండా వేస్ట్ అంటే వేస్ట్, వ్యర్థం, దేవుడు బాధపడేటువంటి స్థితి. ఏదో ఆదివారం వచ్చాం, మిగతా రోజుల్లో మన పని మనం చూసుకున్నాం, ఇక ఎవరు ఎలా ఉంటే ఏమి అనేటువంటి ఆలోచన ఒకవేళ మనలో ఉంటే, నాతో సహా ఇక్కడ ఎవరిని నేను బాధపరచాలని కాదులే, కానీ కొంచెం దేవుని యొక్క మాటలను అర్థం చేసుకొని దాని ప్రకారం జీవించాలనే ఒక భావంతో నేను చెప్తున్నా. అంటే ప్రేమ లేనివాడు మరణమందు పొంచి ఉన్నాడు. ఓకే, మరణంలో నిలిచి అంటే ఎన్నాళ్ళు చేసినటువంటి భక్తి కానీ ప్రయాస కానీ మనం చేస్తున్నటువంటి కూటాలు కానీ మనం చేస్తున్నటువంటి మరి పేదవారికి ఆహార పంపిణీ కానీ ఏదైనా కానీ మనకి ప్రేమ లేనప్పుడు అది మరణంతో సమానం. మరణించిన వాడు దేవుని యొద్దకు ఎవరూ పోలేరు. పాపం పొంచి ఉంది, పాపం పొంచిన ఉన్న వాడికి మరణం ఏది? 2వ మరణం. అంటే దేవుడి నుండి ఎడబాటు కలిగినటువంటి స్థితి.
అంటే ప్రేమలో ఎన్ని భావాలు, ఎంత అర్థం ఉంది. మన జీవితాన్ని మనం చక్కదిద్దుకుని దేవునికి అంకితం చేసుకోవాలి అంటే, మనం దేవుళ్ళో నిలబడాలి అంటే, మొదటిగా మనం దేవుణ్ణి మెప్పించాలి అంటే మనం ఒకరి పట్ల ఒకరం ప్రేమ కలిగి ఐక్యత కలిగి ఉన్నట్లయితే అప్పుడు పరిచర్య ముందుకు వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఒడిదుడుకులు ఉన్నా కానీ, అపార్థాలు ఉన్నా కానీ సరి చేసుకునేటువంటి తత్వం ఉంటుంది. ఇప్పుడు మరి సహోదరులకి నా మీద ఏమన్నా చిన్న ఉద్దేశం ఉందనుకోండి, అంకారావు బాధపడతాడేమో అని అనుకోవద్దు. చెప్పాలి, నీలో నాకు ఈ విషయం నచ్చట్లేదు. అదే ప్రేమించటం అంటే. ఇదొక్కటేనా అని అనుకోమాకండి మళ్ళా. అంటే ప్రేమించటంలో చాలా రకాలు ఉన్నాయి, కానీ నేను ఒక ఉద్దేశం, 2 ఉద్దేశాలు చెప్తున్నాను. ఇంకా చాలా ఉందిగా బ్రదర్ అని చెప్పి నన్ను అడగమాకండి తర్వాత. అంటే ముందు తన సహోదరుని సరిచేసేటువంటి విషయం ఏందయ్యా అంటే ఒక బాధ్యత, ఒక ప్రేమ. నా సహోదరుడు ఆ విషయంలో ఉన్నాడు కదా, నేను తెలియజేస్తే మార్చుకుంటాడు, దేవునికి దగ్గర అవుతాడు అనేటువంటి ప్రేమ. ఆర్థిక పరిస్థితులు వచ్చినప్పుడు ఆదుకునేది ఒక ప్రేమ. మనం ఆర్థికంగా నష్టపోవాలని మనం అనుకుంటాము. నేనున్నానండి, నా కుటుంబాన్ని నేను ఆర్థికంగా నష్టపోవాలి అని అనుకుంటామా? నా కుటుంబం బాగుండాలనుకుంటా, ఆర్థికంగా బాగుండాలనుకుంటా, దేవుళ్ళలో బాగా వర్ధిల్లాలనుకుంటా. అలాగనే నా సహోదరుడు కూడా నేను ఏమై ఉండాలంటే, నా సహోదరుడు కూడా ప్రభువులో బాగా నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా జీవించాలని కోరుకోవాలి. ఇట్టి మనసు కలిగి ప్రయాణిస్తున్నప్పుడు దేవుళ్ళలో ఒడిదుడుకులు ఉన్నప్పుడు సరి చేసుకుంటా పోవాలి. నొచ్చుకునేటువంటి తత్వం దేవుని యొక్క బీజం కాదు. కాబట్టి సహోదరులు వచ్చి చెప్పినప్పుడు అది వాస్తవా కాదా, నేను అలాంటి స్థితి కలిగి ఉన్నానా లేదా, నేను ఇతరులను ప్రేమించేటువంటి గుణం నాలో ఉందా లేదా అనేటువంటిది ఆలోచన చేసి, ఓకే బ్రదర్, నాకు నువ్వు చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది అని సంతోషపడదగినటువంటి విషయం. ఎందుకంటే మనం మరణాన్ని దాటాలంటే ప్రేమించాలి. ముందు సహోదరులను, మొట్టమొదటిగా సహోదరులను ప్రేమించాలి. అట్టి ప్రేమ కలిగిన వాడే పరిపూర్ణమైనటువంటి ఆరాధన చేయగలుగుతాడు. మనలో మనకు ప్రేమ లేకుండా ఆరాధనకి ఏంది? అందుకే కదా నువ్వు ఒకని ఎడల అభ్యంతరం కలిగిన ఎడల నువ్వు మొదటిగా బలిని ఆపేసి ముందు సమాధాన పడిరా. ఓకే, నీ సహోదరులతో వెళ్ళి సమాధాన పడిరా అంటే, లేదు ప్రభు సమాధానం కాదు కానీ ముందు నేను ఆరాధన చేస్తా అంటే దేవుడు ఏమంటున్నాడు? ఆపు ఆరాధన. మొదటగా నువ్వు నీ సిస్టర్ అయితే నీ మీద కొంచెం అభ్యంతరంగా ఉంది, వెళ్ళు మాట్లాడు, సమాధాన పడిరా అంటున్నాడు దేవుడు. సహోదరులను కూడా అదే సేమ్. అంటే మనందరం సమాధానంగా ప్రేమ కలిగి ఒకరి పట్ల ఒకరు ఐక్యత కలిగి జీవిస్తున్నప్పుడు అప్పుడు ఆ ఆరాధన అనేది దేవునికి చాలా ఇష్టకరంగా ఉంటుంది. ఎంతోమంది దేవుని ప్రేమను అర్థం చేసుకోలేక తన జీవితాలను తాను పతనం చేసుకున్నటువంటి వారిని మనం పాత నిబంధన నుంచి ఇక్కడ వరకు మనం చూసుకోగలిగాం. మొదటిగా దేవుడు మన పట్ల మనల్ని కోరుకుంది ఏందంటే, మానవునికి భూమిని, ఆకాశాన్ని, తినటానికి తిండిని, ప్రతిదీ దయచేశాడు. ఆయుష్ కూడా దేవుడే మనకు దయచేస్తున్నాడు. ఆయుష్ కూడా చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి, కానీ చెప్పా కదా మొదట్లోనే, ఏ ప్రసంగికులకైనా, సీనియర్ అనేటువంటి ప్రసంగికులకైనా వారు అనుకునే అంటే దేవుని ప్రేమను వారి యొక్క జీవితం అంతా వాళ్ళకి టైం ఇచ్చినా చెప్పలేరు. అది ఎవరైనా సరే దేవుని ప్రేమ అపారమైనది, ఎంతో ఉన్నతమైనది, ఎంతో విలువ కలిగినది. మానవుని పట్ల ఆయన పెట్టుకున్నటువంటి ప్రేమ వెలలేనిది, అది వర్ణించలేనిది. కాబట్టే నేను ఏమంటున్నాయా అంటే, దేవుని ప్రేమను మాత్రం మనం మన జీవితం అంతా చెప్పాలని మనకు టైం ఇచ్చినా చెప్పలేము. అది ఊహలకు అందనిది. అంటే మనం చివరిలో కూడా అనుకుంటాం, ఏంటి ఇంకా మనం దేవుని ప్రేమను చెప్పాలా అంటే, చెప్పవలసినవి చాలా ఉన్నాయి. నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ఏది చివరిలో ఒకవేళ మనం ఏదన్నా ఆలోచించగలిగామంటే దేవుని ప్రేమను మనం సరిగ్గా అర్థమయ్యేలా చెప్పామా, లేదా ఇంకా చెప్పాలా అంటే చెప్పాల్సిన సంగతులు ఇంకా చాలా ఉన్నాయి. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆరోగ్యం బట్టి, దేవుడు నాకు ఇచ్చినటువంటి యోగ్యతను బట్టి నేను ఎంతవరకు చెప్పగలిగానో అంతవరకు చెప్పాను. అది దేవుని కృపే అని చెప్పి మన జీవితాలను ముగించడమే కానీ దేవుని యొక్క ప్రేమను మరీ విశ్లేషణగా మొత్తం చెప్పాలి అంటే మన జీవితాలకు ఏ పని కాదు. అర్థం చేసుకున్న దానిలో మనం
దేవునికి అనుకూలంగా విధేయత కలిగి ఒకని పట్ల ఒకని ప్రేమను కలిగితేనే మనం మరణాన్ని జయిస్తాం. కాబట్టి ఏదో బాప్తీసం తీసుకొని వారం వారం రొట్టె రసం తీసుకున్నంత మాత్రాన ఒరిగేది ఏమీ లేదు. మొదటిగా ప్రేమ. మొదటిగా దేవుడు మొదట పండును తినొద్దని చెప్పి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. తర్వాత వచ్చేసరికి 10 ఆజ్ఞలు అయినాయి. 10 ఆజ్ఞలను మీరినటువంటి వారిని చూసాము. ఇప్పుడు ఏం చేశాడంటే 2 ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ 2 ఆజ్ఞల్లోనే అనేకమైనటువంటి మాటలు మిలినమై ఉన్నాయి. ప్రాముఖ్యమైనవి 2. దాన్ని దేవుణ్ణి ఆరాధించాలి, తర్వాత నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. మన ప్రయాస, క్రైస్తవుని యొక్క ప్రయాస అంతా కూడా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. అందుకే అంటాడు కదా కొరింథీ పత్రికలో, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. అది శ్రేష్టమైనది ప్రేమే. దీర్ఘశాంతము సహించేది ప్రేమే. ప్రేమే సృష్టి మానవునికి ఆధారమై ఉంది. దేవుని ప్రేమ ద్వారాగే మనం ఇలాంటి స్థితిగతులను అనుభవించగలుగుతున్నాం. కాబట్టి అయిపోయింది 49 నిమిషాలు. 49. కాబట్టి దేవుని ప్రేమ ఎలా ఉందో మొదటి నుంచి సృష్టికాండ నుంచి మనం చూసుకోగలిగాం. దేవుడు బాధపడినటువంటి సందర్భాలు చూసాం. వాళ్ళ స్థితిలో దేవుడు ఎలా అయితే బాధపడ్డారో మన స్థితిలో మనం అలా బాధపడకుండా మన జీవితాలని, ఒకవేళ బాధపడి ఉంటే మన జీవితాలను ఇంకా మెరుగ్గా తీసుకొని దేవునికి దగ్గర చేసుకొని ఒకరి పట్ల ఒకరి ప్రేమ కలిగి జీవించాలన్నదే నా యొక్క ఈ ఉద్దేశం. అదే మానవుని పట్ల దేవుని ప్రేమ. అంటే క్రైస్తవుల పట్ల దేవుని ప్రేమని పెడదాం అనుకున్నా కానీ ఒక క్రైస్తవులనే తీసుకోవాలి. అదే మానవుని పట్ల దేవుని ప్రేమ అంటే అందరిని తీసుకోవచ్చు. దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం మొత్తం కూడా అక్కడక్కడ మనం చూసుకుంటూ రావచ్చు అని సృష్టికానుండి తీసుకున్నాం. కాబట్టి చక్కటి అవకాశాన్ని ఇచ్చిన దైవజనులకి, చక్కగా ఇప్పుడు వరకు మరి ఎలా విన్నారో తెలియదు, చక్కగా అన్నటువంటి సహోదరులకి సహోదరిమణులకు ప్రభు పక్షాన వందనాలు తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.